ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడవు, సర్వోన్నతుడవు, మీకే స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిపోయిన రాత్రి అంతను కూడా మీ రక్షణ సహాయం మాకు అనుగ్రహించారు నాయన. గృహము చుట్టూ మీ కంచె దయచేశారు. మీ రెక్కల చాటున తండ్రి మాకు మంచి నిద్రను దయచేశారు. స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజును చూడలేక ఎంతో మంది గతించిపోయారు నాయన. అయినప్పటికీ మేము సజీవులంగా ఉన్నామంటే నాయన అది మా బలం కాదు, మా జ్ఞానము కాదు, మాకున్న ధనము ఎంత మాత్రము కాదు నాయన. కేవలం మీరు మా ఎడలు చూపించిన ఉన్నతమైన కృపను బట్టే మేము ఈ రోజున సజీవులంగా ఉన్నాము. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మిమ్మల్ని కీర్తిస్తున్నాము, మీ నామాన్నే గణపరుస్తున్నాము నాయన. ఎస్ లార్డ్, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం ద్వారా ఆయా భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునాయా ఈ రోజున మా భారాలు, మా సమస్యలు, మా కష్టాలు, మా దుఃఖములు, మాకున్నటువంటి బాధాకరమైన పరిస్థితులు మేము మోయకుండా మమ్మల్ని ప్రేమించే తండ్రి మీ పైన మోపినట్లయితే మేము ఈరోజు ప్రశాంతముగా జీవించగలము అని లేఖనాల ద్వారా మీరు సెలవిచ్చినట్లుగా మా సమస్యలను బట్టి మేము దుఃఖించకుండా మీ పైన భారాన్ని మోపి ఈ రోజున తండ్రి మేము ప్రశాంతంగా జీవించే కృప మాకు దయచేయండి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకును అటువంటి ధన్యతను అనుగ్రహించండి తండ్రి. ఉదయాన్నే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబమును కూడా నాయన పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాము. అయా వారందరికీ మీ రక్షణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజున తండ్రి వారు ఏ ఆశలైతే కలిగి ఉన్నారో, ఏ విధంగా వారు ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉన్నారో వాటన్నిటిలో తండ్రి మీరే వారిని నడిపించండి, మీరే వారిని ఆదరించండి, మీరే వారిని బలపరచండి ప్రభువా. నాయన ప్రార్థిస్తున్నాము, పనులను కూడా దీవించండి నాయన. చేస్తున్నటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు అన్నిటినీ బహుగా ఆశీర్వదించండి. ఎవ్వరు కూడా ఎక్కడను వెనకబడిపోకుండా మంచి జ్ఞానము కలిగి ముందుకు సాగే కృప వారికి దయచేయండి. అయా వారికి ఏ ఆటంకాలు లేకుండా సహాయం అనుగ్రహించండి. ఆగిపోయిన పనులు కూడా ఈరోజు మరలా పునరుద్ధరించబడుటకు కృప దయచేయండి. ఆయా నూతనమైన కార్యక్రమములు, శుభ కార్యక్రమములు ఈరోజు జరుపుకుంటున్నాం నాయన. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అదే రీతిన ప్రార్థిస్తున్నాము. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు నాయన. వారికి మంచి జ్ఞానం దయచేయండి, చదివినవి జ్ఞాపకం ఉండే కృప దయచేయండి తండ్రి. అయా వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృపా సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదే రీతిన ప్రభు ఎవరైతే బిడ్డలు హాస్పిటల్స్ కి వెళ్తున్నారో తండ్రి వారికి మీరు తోడై ఉండండి నాయన. వారి యొక్క రిపోర్ట్స్ విషయంలో, డెలివరీస్ విషయంలో, ఆపరేషన్స్ విషయంలో సహాయం దయచేయమని, ప్రతిదీని కూడా అనుకూలముగా మార్చమని అడుగుతున్నాం ప్రభువా. నాయన ప్రయాణాలను కూడా దీవించండి. అనేక ప్రయాణాలు అయా చేయబోతుండగా ఎవ్వరికి ఏ ప్రమాదం జరగకుండా, ఏ హాని సంభవించకుండా మీ రక్షణ వారికి దయచేయండి నాయన. ప్రతి ఒక్క వాహనమును మీ స్వాధీనంలోకి తీసుకొనండి ప్రభువా. క్షేమంగా వారి ప్రయాణాలు కొనసాగడానికి కృప దయచేయండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము, ఎవరికి ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిని దయచేయండి నాయన. మంచి భోజనమును ప్రతి బిడ్డకు దయచేయండి. అయా వారి అప్పుల నుంచి విడిపించి ఆర్థికంగా ఈరోజు వారిని బలపరచండి. మంచి ఆరోగ్యంతో వారిని నింపండి తండ్రి. నాయన ఆత్మీయ జీవితంలో తండ్రి ఎవరు కూడా తొట్టిల్లిపోకుండా ప్రభువా సాక్ష్యము కలిగి జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం నాయన. ప్రాముఖ్యంగా మా మాటలు, మా నడవడిక, మా కనుచూపు, మా ప్రవర్తన సమస్తము కూడా మీ నామాన్ని గణపరిచేవిగానే ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని తండ్రి మేము వినియోగించుకునే కృప దయచేయండి. అయా ఎవరితోనూ ఎటువంటి గొడవలు, విభేదాలు మేము కలిగి లేకుండా ప్రశాంతంగా, సమాధానంగా, నెమ్మదిగా జీవించే కృప దయచేయమని నాయన. గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు, వారికి మీ రక్షణ దయచేయండి, మీ కాపుదల వారికి అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా ప్రభువా
ఈ రోజున తండ్రి అపవాది చిక్కుల్లో ఎవ్వరూ పడిపోకుండా, ఎటువంటి మోసాల్లో పడిపోకుండా ప్రతి బిడ్డకు తండ్రి తగిన జ్ఞానమును మీరే అనుగ్రహించమని, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని, మేము కొందరికైనను మా నోటి ద్వారా మీ నామాన్ని ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.